రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు జీవము కలిగినవి. అట్టి మాటలు మనల్ని బ్రతికిస్తాయి, మనల్ని బలపరిచి నడిపిస్తాయి. విశ్వాసంగా ఎవరైతే దేవుని మాటలు వింటారో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. యేసు ప్రభువు వారు ఏం చెప్పాడు అంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా ఇష్టంగా వినాలి, నమ్మకంతో వినాలి. అట్టి మాటలు మన హృదయాల్లో భద్రం చేసుకుంటే దేవుడు చేయని కార్యం అంటూ ఏది కూడా ఉండదు. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. నోవాహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ నోవాహు 950 సంవత్సరాలు బ్రతికాడు. నోవాహు నీతిమంతుడై ఉండెను, ఆయన దేవునితో నడిచినవాడు. చూసారా, నీతిమంతుడై ఉన్నాడు, దేవునితో నడుస్తూ వచ్చాడు కనుక ఆయన కుటుంబం ఆశీర్వదించబడింది, ఆయన ఆశీర్వదించబడ్డాడు. భూమి మీద ఎక్కువ కాలము, దాదాపు 950 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. దేవుని యందు శ్వాసం ఉంచినటువంటి బిడ్డలకు దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటంటే ఆయుష్ అనుగ్రహిస్తాడు. ప్రభు అన్నాడు, మనకు ఆయుష్ పెరగాలి అంటే మనం ఏం చేయాలి? బాగా తింటే ఆయుష్ పెరుగుతుందా? బాగా తింటే, బాగా నిద్రపోతే ఆయుష్ పెరిగిద్దా? బాగా డబ్బు ఉంటే ఆయుష్ పెరిగిద్దా? ఈ లోకంలో 4-5 ఇళ్ళు ఉంటే ఆయుష్ పెరిగిద్దా? మరి ఆయుష్ పెరగాలంటే బైబిల్ ఏం చెబుతుందంటే, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లి తండ్రిని సన్మానించాలట. తల్లిని తండ్రిని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే వారిని సన్మానిస్తారో, దేవుడు వారికి అనుగ్రహించే ప్రజెంటేషన్ ఏంటంటే దీర్ఘ ఆయుష్నిస్తాడు. ఎక్కువ కాలం బ్రతకటానికి ఇదొక గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులను దూషించిన వానికి, తల్లిదండ్రులను కొట్టిన వానికి, తల్లిదండ్రులను తిట్టిన వానికి శాపాలు వస్తాయి. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, తల్లిదండ్రులు అనే భయం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా దారుణంగా మాట్లాడే పిల్లలు ఎంతోమంది ఉన్నారు తల్లిదండ్రుల్ని. అందుకని బైబిల్ చెబుతుంది వారి గురించి, వాడి కన్నులు లోయ కాకులు బీగుతాయి అంట. దేవుడిచ్చిన ఆయుష్లో మధ్యలోనే పోతాడట తల్లిదండ్రులను తిట్టినవాడిని. తల్లిదండ్రులను కొట్టినా, తిట్టినా, దూషించిన, అవమానపరిచిన. ఎందుకంటే నిన్ను 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి నీకు ఆయుష్, ఆరోగ్యం, మంచి పరిస్థితి నీకు దయచేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏ బిడ్డలైతే నిర్లక్ష్యం చేస్తారో వారు శాపగ్రస్తులు అవుతారు. నీకు ఆయుష్ పెరగాలంటే తల్లి తండ్రిని సన్మానించాలట. నోవాహు 950 సంవత్సరాలు బ్రతకడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించిన వ్యక్తి, దేవుని కట్టడలకు లోబడిన మనుషుడు, ఆయన నీతిమంతుడు. భూమి మీద ఆయన వంటి మనుషుడు లేనేలేడట. దేవుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజల్ని పరిశీలనగా చూసినప్పుడట నోవాహు అనే ఒక మనుషుడు మాత్రమే దేవుని కృపను పొందుకున్నాడట, మరెవరు కాదు. దేవుని కృపను పొందుకున్నాడు. ఆయనకి 3 కుమారులు, 3 కోడండ్రు, భార్య. ఆయన కుటుంబం అంతా 8 మంది. ఈ 8 మందిని ఆయన చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా నడిపిస్తూ వచ్చాడు. ఆయన భయభక్తులు కలిగి ఉంటూ తన ఇంటిళ్ళ పాది కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విధంగా ఆయన చాలా ప్రయాసపడ్డాడు. హల్లెలూయా.
మనం ఇతరులకు చెబుతాం కానీ మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పలేం. ఆయన ముందు తనకు తానుగా తన ఇంటి వారిని కూడా మరి ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చిన వ్యక్తి నోవాహు. భూమి మీద చాలా పాపము విస్తరిస్తూ ఉంది. భూమి బలత్కారం చేత నింపబడి ఉన్నది. భూమి మీద మనుషుల్ని కలుగు చేసినందుకు దేవుడైన యెహోవా చాలా సంతాపం నొందాడు. అసలు భూమి మీద మనుషులు లేకోకుండా చేయాలి అనుకున్న తరుణంలో నోవాహు మాత్రమే నీతిమంతుడిగాను దేవునితో నడిచిన వ్యక్తిగాను మరి దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన కృప పొందుకున్నాడు కనుక ఈ ప్రపంచాన్ని ముంచివేసినా కానీ నోవాహును కాపాడాలని దేవుడు తలంచాడు కనుక నోవాహుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. నోవాహుతో దేవుడు మాట్లాడినప్పుడు నోవాహు దేవుని మాటలకు లోబడ్డాడు. ప్రభు చెప్పాడు, మరికొద్ది రోజుల్లో నేను భూమి మీదకు జలప్రళయాన్ని రప్పించబోతున్నాను. నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షించాలని అనుకుంటున్నాను. మరి నిన్ను నువ్వు కాపాడుకోవటానికి ఒక ఓడను తయారు చేయమని చెప్పాడు దేవుడు నోవాహుతో. దాని వెడల్పింత, పొడవింత, దాని ఎత్తింత, అది ఎలా చేయాలో కూడా దేవుడు నోవాహుకు ఒక మోడల్ చూపించాడు. నోవాహు పడవను తయారు చేయటం మొదలుపెట్టాడు. చాలామంది ప్రజలు అడుగుతున్నారు, నువ్వేం చేస్తున్నావు అంటే నోవాహు చెబుతున్నాడు, మరికొద్ది రోజుల్లో భూమి మీదకి జలప్రళయం రాబోతూ ఉంది. భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, పక్షులు, ప్రాణులు, పురుగులు, ఈగలు, దోమలు అన్నీ కూడా లయమైపోతూ ఉన్నాయి. మీరందరూ మారు మనసు పొందండి, దేవుని వైపు చూడండి, పాపాన్ని విడిచిపెట్టండి, శాపగ్రస్తమైన పనులకు దూరంగా ఉండండి అని నోవాహు బ్రతిమాలి స్వార్థ ప్రకటిస్తే నోవాహునంట ఎగతాళిగా మాట్లాడుతూ వచ్చారు, హేళన చేస్తూ వచ్చారు, అపహాసం చేస్తూ వచ్చారు. కానీ నోవాహు ఎక్కడ కృంగిపోకుండా, బలహీనపడుకోకుండా దేవుని చిత్తాన్ని జరిగించటానికి మాత్రమే సమయాన్ని కేటాయిస్తూ వచ్చాడు. ముందుగా తన కుటుంబం అంతా కూడా నోవాహు మాట వింటూ ఉంది. ప్రజలు మాత్రము పెండ్లి చేసుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ, ఆస్తులు, వెండి బంగారాలు సంపాదించుకుంటూ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా భూమి మీద చెలరేగుతూ పాపం చేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళరా, మీరు బాగా గమనించండి, నోవాహు పడవను తయారు చేయడానికి దాదాపు 120 సంవత్సరాలు పట్టిందంట. ఈ 120 సంవత్సరాల్లో చాలామందికి దేవుని గురించి చెప్తే దేవుని మాటలు ఎవరు వినలే. మనము 1, 2, 3 సార్లు చెప్పేసేసి ఇంక వారు మారరు అని చెప్పి వాళ్ళని విడిచిపెట్టేస్తాం, వాళ్ళ గురించి ప్రార్థన కూడా చెయ్యం. కానీ నోవాహు 120 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, 120 సంవత్సరాలు పడవను తయారు చేశాడు, 120 సంవత్సరాల సువార్తను ప్రకటించాడు. కానీ ఏ ఒక్క వ్యక్తి మారలేదు. కానీ కనీసం తన కుటుంబాన్నన్నా రక్షించుకున్నాడు. నీ బోధ వల్ల ఇతరులు మారకపోవచ్చు, కనీసం నీ కుటుంబీకులన్నా మార్పు చెందాలి. నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత మటుకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నావు. ఎవరి కోసం? భార్య కోసం, బిడ్డల కోసం, కుటుంబ క్షేమం కొరకు. మరి నువ్వు ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు కనీసం నీ భార్య, నీ పిల్లలు నీ మాట వినకపోతే, నీ మాటకు లోబడకపోతే నువ్వు పడిన కష్టమంతా వ్యర్థమే. నీ మాటను గౌరవించిన వాళ్ళ కోసం నువ్వు ఎంత కష్టపడినా అది వ్యర్థమే. కనుక ముందు నువ్వు కష్టపడుతుంది నీ కుటుంబం కోసం కాబట్టి నీ కుటుంబం నీ మాట వినేటట్టుకు నువ్వు చేసుకోవాలి. అర్థమవుతుందా? నోవాహు భార్య, నోవాహు కుమారులు, కోడండ్రు కూడా ఆయన మాట వింటూ ఉన్నారు. సహజంగా పిల్లలు, చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రుల మాట వింటూ ఉంటారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళకంటూ స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చింది. ఇక వారి తల్లిదండ్రుల మాట వినరు. వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతికేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ నోవాహు కుమారులను చూస్తే పెళ్ళి అయిన తర్వాత, భార్యలు వచ్చిన తర్వాత కూడా తండ్రి మాటకు లోబడుతూ ఉన్నారు. నిజంగా ఆయన ఎంత యథార్థవంతుడు, ఆయన ఎంత నీతి గలవాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవునికి భయపడ్డాడు కనుక ఆయన్ను చూస్తే కుటుంబం అంతా భయపడుతుంది. నువ్వు తాగుతూ, తిరుగుతూ,
చెడ్డ మాటలు పలుకుతూ లోకపరమైన పాపాల్లో నువ్వు మునిగి తేలుతూ ఉంటే నీ భార్య నిన్ను ఏం గౌరవించింది? నీ బిడ్డలు నిన్ను ఏం గౌరవిస్తారు? నీ బిడ్డలకు నువ్వు ఎలా మోడల్గా ఉంటావు? నువ్వు పాపంలో ఉంటూ మంచి విషయాలు నువ్వు ఎలా చెప్పగలుగుతావు? దుర్జనుడు తన హృదయంలో నుండి చెడ్డ విషయాలే మాట్లాడతాడు. పచ్చకామరిలోడికి లోకమంతా పచ్చే. కాబట్టి నువ్వు చెడ్డ మార్గంలో ఉంటూ నీ బిడ్డలకు నువ్వు మంచి చేయాలంటే వాళ్ళు మంచి మార్గంలోకి రారు. చూడండి, నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కొరకు అహర్నిశలు కష్టపడుతూ వచ్చాడు నోవాహు. సరే, మంచిది. ఆయన బోధ వలన ఎవరు మారకపోయినా ముందు తన కుటుంబం మారారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటున్నావా? నీ కుటుంబం కొరకు నువ్వెంతో కష్టపడుతున్నావు. మరి వారు నీ మాటకు లోబడే విధంగా ఉండాలి అంటే ముందు నువ్వు కూడా దేవునికి భయపడాలి, ప్రార్థన చేయాలి, వాక్యానుసారంగా నడుచుకుంటే నిన్ను బట్టి నిన్ను ఒకరోజు 2 రోజులు కాదు, నిన్ను గమనిస్తారు నీ పిల్లలు, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ యొక్క నడవడి కానీ, నీ యొక్క ప్రవర్తన వాళ్ళు కనిపెడతారు. ఒకరోజు చివరికి వాళ్ళు తెలుసుకుంటారు, మా అమ్మ మంచి ప్రార్థన పరురాలు, మా నాన్నగారు మంచి ప్రార్థన పరుడు, మరి నేను ఇలా ఉండకూడదనే ఆలోచన వారికి వచ్చింది అనమాట. వారికి నువ్వు కొడితేనో పెడితేనో ఏదో ఇస్తేనో వాళ్ళు మారరు. కానీ నిజంగా నీ భక్తి జీవితం అనేది నీ పిల్లలకు తెలియాలి. భక్తి జీవితం అంటే బైబిల్ ఒకటి తీసుకొని ఆదివారం వెళ్ళి రావటం కాదు. ముందు నీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నీ క్యారెక్టర్ని బట్టే మనుషులు మారుతారన్నమాట. నోవాహును బట్టి కుటుంబం మారింది. సరే, మంచిది. ఆయన 120 సంవత్సరాలు పడవను తయారు చేసి సువార్తను ప్రకటించిన ఎవరు వినలా. దేవుడు చెప్పినట్లుగానే ప్రియులరా జలప్రళయం రానే వచ్చింది. దేవుడు ఆకాశ తూములను తెరిచాడు. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి, అది మగది కానీ ఆడది కానీ, పురుగు కానీ, ఏగ్ కానీ, దోమ కానీ, జంతువులు కానీ, ప్రతి కూడా ఆడది మగది అన్నిటిని కూడా ఆ ఓడలోనికి దేవుడు పంపించాడు. నోవాహు కుటుంబాన్ని కూడా ఆ ఓడలోకి పంపించిన తర్వాత ఆ ఓడకి దేవుడే తలుపు వేసేసాడట. ఆయన మూసివేశాడు. ఓడలో నోవాహుని సమస్త పక్షులు, ప్రాణులు, ఆడది మగది, ఆ జంతువులు అన్నిటినీ కూడా ఆయన ఆ ఓడలో పెట్టి మూసేసిన తర్వాత జలప్రళయం వచ్చేసింది భూమి మీదకి. 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షం కురిసింది. దాదాపు పెద్ద పెద్ద కొండలు కూడా మునిగిపోయినాయట ఆ వర్షానికి. కొండలు బాగా ఎత్తుగా ఉంటాయి కదా, కొండలు కూడా మునిగిపోయినాయట. పెద్ద పెద్ద పర్వతాలు మునిగిపోయినాయట ఆ యొక్క వరదకి. భూమి మీద సమస్త ప్రాణులు, పశువులు అందరూ చనిపోయారు. నోవాహు మాత్రం పడవలో సేఫ్ జోన్లో ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు. దేవుని రెక్కల మాటను భద్రం చేయబడి ఉన్నాడు. ఇంకొక విషయం మీరు గమనించండి, జలప్రళయం వచ్చినప్పుడు చాలామంది వచ్చి ఆ ఓడ తలుపు తడుతున్నా కానీ ఆ తలుపు తీయలేకపోతున్నాడు నోవాహు. ఎందుకంటే వేసింది దేవుడు. దేవుడు వారికి ఎంతో అవకాశాన్ని ఇచ్చాడు మార్పు చెందటానికి, మారటానికి. కానీ వీళ్ళల్లో ఏ మార్పు రావట్లే. తర్వాత జలప్రళయం వచ్చినప్పుడు తలుపు తీయమని అందరూ అడుగుతూ వచ్చారు, కానీ తలుపు తీసే పరిస్థితి నోవాహుకు లేదు. దేవుడు తలుపు మూసేసేసాడు. కనుక భూమి మీద సువార్తను ప్రకటించుతున్నటువంటి సమయంలో మరి మనం నిర్లక్ష్యంగా ఉంటే ఒక రోజున హఠాత్తుగా ఆ శిక్ష మన మీదకి వస్తే మనం తప్పించుకోలేం. ప్రియమైన వాళ్ళారా, జలప్రళయం ద్వారా మనుషులందరూ కూడా చనిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. తర్వాత నోవాహు ఆ ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం పని చేశాడో ఆ విషయాల గురించి మాట్లాడమని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. జాగ్రత్తగా విందాం. నోవాహు ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత, అంటే ఆ జలప్రళయం నుండి తప్పించబడిన తర్వాత నోవాహు ఏం చేశాడు అంటే ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠము రాళ్లతో కడతారనమాట. కొన్ని రాళ్ళు తీసుకొచ్చి బలిపీఠంగా కడతారు.
ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద పవిత్రమైనటువంటి పశువులను, పవిత్రమైనటువంటి పక్షులన్నిటినీ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దేవునికి దహన బలిగా అర్పించాడట. హల్లెలూయా. ఎంత మంచి లక్షణం ఉంది నోవాహులో. బయటికి రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఒక బలిపీఠాన్ని కట్టి పవిత్రమైన పశువులు, పక్షులు అన్నిటినీ కూడా తీసుకొని యెహోవాకు దహన బలి అర్పిస్తూ వచ్చాడు. ఎందుకు అర్పించాడు ఆయన? వెరీ గుడ్. దేవుడు ఆయన కుటుంబానికి ఎంతో గొప్ప మేలు చేశాడు. ఎంత మేలు చేశాడంటే, ప్రపంచమంతా జలప్రళయంలో మునిగిపోయి శవాలై తేలుతుంటే ఆయన కుటుంబాన్ని మాత్రం దేవుడు భద్రపరుస్తూ వచ్చాడు. కనుక దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠము మీద పవిత్రమైన వాటిని అర్పించి దేవునికి మహిమ తెచ్చాడు. హల్లెలూయా. ఏది పడితే అది అర్పించలా. ఏమర్పించాడు దేవునికి? పవిత్రమైన జంతువులను, పవిత్రమైన పక్షులను కొన్ని తీసుకుని వచ్చి దేవునికి దహన బలి అర్పిస్తూ వచ్చాడు. అంటే అపవిత్రమైనది ఇవ్వలా, అసహ్యమైనది ఇవ్వలా, నీచమైనది ఇవ్వలా, పవిత్రమైనది ఇచ్చాడు దేవునికి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు. మనం దేవునికి ఇచ్చే అర్పణ ఎలా ఉండాలి అంటే పవిత్రమైనదై ఉండాలి. దేవుని మందిరానికి రావాలంటే నీకు వెండి లేకపోయినా, బంగారం లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఉన్న దానిలోనే నువ్వు పరిశుద్ధంగా దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఎందుకంటే యెహోషువ గ్రంథంలో దేవుడు అంటాడు, రేపు విశ్రాంతి దినము, రేపు పరిశుద్ధ దినము కనుక మీరు ఈరోజే సిద్ధపడండి రేపటి పరిశుద్ధ దినం కొరకు అంటాడు. అంటే ఒకరోజు ముందుగానే మనం సిద్ధపడాలి. రేపు ఆదివారం కనుక, రేపు పరిశుద్ధ దినం కనుక, పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో కనబడాలి కనుక మనం పరిశుద్ధంగా సిద్ధపడి రావాలి. నీ దేవుడైన యెహోవా 6 దినములు కష్టించి విశ్రాంతి పొందాడు. ఆ 7వ దినమును దేవుడు పరిశుద్ధపరిచాడు. కనుక నీవును కూడా 7వ దినమును పరిశుద్ధంగా ఆచరించాలన్నమాట. కాబట్టి ఇక్కడ నీవు 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని సన్నిధికి రాకోకుండా 7వ రోజు కూడా నువ్వు పనికి వెళ్ళావు అంటే నువ్వు దేవుని సన్నిధిని పరిశుద్ధంగా ఆచరించటం కాదు కదా, కానీ దాన్ని నువ్వు అపవిత్రపరుస్తున్నావు. ఇక్కడ చూడండి, చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా, పగిలిపోయిన తొట్టలో నీళ్లు పోసినట్లుగా ఉంటుంది. ఇది విశ్రాంతి దినమున నువ్వు పని చేస్తే, దేవుని సన్నిధిని విడిచిపెట్టుకొని నువ్వు పని చేస్తే కనుక అది నీకు దీవెనకరంగా ఉండదు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని సన్నిధికి వస్తే నీకు ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. చూడండి, నోవాహు బలిపీఠం మీద పవిత్రమైన జంతువులను, పక్షులను అర్పించినప్పుడు అప్పుడు యెహోవా ఎటువంటి సువాసన ఇచ్చాడంట దేవునికి? ఇంపైన సువాసన ఆగ్రానించాడట. పైన ధూపం వేశాడంట దేవునికి. చాలామంది పటాల ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తూ ఉంటారు. ఆ సాంబ్రాణి కడ్డీలు పటాలకు తగలదు కదా, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీ ఉద్దేశం ఏంటంటే మనం దేవునికి సాంబ్రాణి కడ్డీ వెలిగించామని, అంతేనా? సాంబ్రాణి మంచి వాసన వస్తుంది, మంచి పొగ వస్తుంది. చిన్నపిల్లలకు కూడా సాంబ్రాణి వేస్తూ ఉంటారు, నుప్పుల మీద సాంబ్రాణి వేసి ఆవిరి పడుతూ ఉంటారు. పడుతున్నారా? పడతారు. ఎందుకంటే ఆ సాంబ్రాణి వల్ల ఏమైంది? ఏ దోషముండా పోయిద్ది. ముస్లిం సహోదరులు కొంతమంది గల్లాపెట్టిలోకి వెళ్ళి పొగేస్తూ ఉంటారు అటు ఇటు కార్లో. ఎందుకు? దానిలో ఉన్న ఏదైనా దోషం ఉంటే, ఏదైనా పాపం ఉంటే పోయిద్దని. అలాగే నోవాహు జలప్రళయము నుండి తప్పించబడిన తర్వాత నోవాహు ఒక బలిపీఠాన్ని కట్టి దేవునికి పవిత్రమైనటువంటి పక్షులను దహన బలిగా అర్పించినప్పుడు అది ఇంపైన సువాసనగా ఉందంట. దేవుడు దాన్ని ఆగ్రానించాడట. ఆగ్రానించటమే పీల్చటం. ఏం చేయాలి? ఆ వాసనని దేవుడు బాగా పీల్చుకున్నాడట.
ఆ దహన బలి పశువులు తగలబడి ఆ స్మెల్ వస్తుంటే ఆ స్మెల్ని దేవుడు పీల్చుకొని సంతోషించాడు. దహన బలి ఎలా అర్పిస్తారు అంటే, ఒక పశువు, ఒక గొర్రె మేక, గొర్రెని తీసుకుందాం, ఒక పొట్టేలుని తీసుకుందాం, దాన్ని ఖండించిన తర్వాత దాని రక్తము బలిపీఠం చుట్టూరు పోసి దాని చర్మాన్ని ఒలిచి దాని అవయవ భాగాలన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి ఆ కట్టెల మీద ఆ బలిపీఠం మీద ఆ మాంసాన్ని పెట్టి బూడిదయిందాకా కాలుస్తారట. బూడిదయిందాకా కాలుస్తారు. ఆ కాలుతున్నటువంటి సమయంలో వచ్చే సువాసనని దేవుడు ఆగ్రహించేవాడట. దాన్ని దహన బలి అంటారు.